ఇండియాలో మాత్రమే ఇలాంటి క్రూజ్ జాబ్ ఏజెన్సీ చేసే చీప్ ట్రిక్స్ అన్ని జరుగుతున్నాయి. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇండియాలోనే టాప్ హైరింగ్ క్రూజ్ ఏజెన్సీ నుంచి మెయిల్ వచ్చింది. మీరు ముంబైకి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి రండి, మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పేసి. సో తనకి చాలా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందని జెన్యూన్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళాక సీన్ రివర్స్. ఈవినింగ్ వరకు కూర్చోబెట్టి లంచ్ కూడా తినకుండా యూ మే లీవ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ అని చెప్పేసి తన పాస్పోర్ట్ ఇచ్చేసాడు ఒక పెద్ద ఆయన. రిక్రూటర్కి ఒక 75 years ఏజ్ ఉంటుందేమో, అతనికి వయసు మాత్రమే పెరిగింది, కామన్ సెన్స్ అయితే అసలు పెరగలేదు. వేకెన్సీస్ లేనప్పుడు వాక్-ఇన్ ఇన్విటేషన్ కి మెయిల్ పెట్టి దేశం నలుమూల నుంచి జనాలు పిలవడం ఎందుకు? క్రూజ్ షిప్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనాలు ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేస్తారు, ఇండియా నుంచి నలుమూలల నుంచి ముంబైకి వస్తారు జాబ్ కోసం. వచ్చి ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయి ఈవినింగ్ దాకా తిండి తిప్పలు లేకుండా లైన్ లో నుంచుంటారు, లేదా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తారు. కానీ వాళ్ళకు మాత్రం కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇలాంటి సైకో సాడిస్ట్ బ్రాడ్ మైండ్ సెట్ థింగ్స్ అన్ని మన కంట్రీలోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి సిక్ పీపుల్ మన కంట్రీలో ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావాలి. ఫారెన్ కంట్రీస్ లో ఇలాంటివి అస్సలు జరగట్లేదు. వాళ్ళ ఏజెన్సీస్ చాలా ప్రొఫెషనల్ అండ్ కామ్ గా వర్క్ చేస్తున్నారు. నేను చాలా మంది అడిగాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది అక్కడ. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.